నిర్గమాకాండం 16వ అధ్యాయం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 18. వారు ఓమురుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువగా ఉండలేదు, మన్నా తక్కువగా కూర్చుకుని వానికి తక్కువగా ఉండలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరునూ మిగల్చకూడదని వారితో చెప్పాను. ఉదయానికి ఏమి ఉంచకండి ఇంకది అని చెప్పాడు. ఈ పూట తినేసేయండి, ఉదయానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకండి అని చెప్పాడు. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము పర్యంతము దానిలో కొంచెముగా మిగిల్చుకొనగా, అంత తిరుగుబాటు కదండి వాళ్ళది. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము పర్యంతము దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. అది పురుగు పట్టి కంపు కొట్టిందట. అందుకే ఉంచొద్దన్నాడు. ఆయన ఉంచొద్దు అన్నాడంటే ఉంచడం మానేయాలి, ఆయన ఉంచమంటే ఉంచాలి. మాటకి ఎదురు తిరగకూడదు. దేవుని ఏ మాటకైనా ఒకటే దేవునిలో ఉన్నది. ఆయన మాటకు లోబడకపోతే ఆయనకి ఎక్కడ లేనంత కోపం వస్తుంది ఆయనకి. మన దేవుని మాట మనం ఎల్లప్పుడూ వినాలి, లోబడాలి. అయితే వారు మోషే మాట వెనక కొందరు ఉదయము పర్యంతము దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. మోషే కోప్పడగానే ఇంకా పని వాళ్ళు చేయలేదు. ఎండవేడిమికి అది కరుగును, సూర్యోదయం అయ్యేసరికి అది కరిగిపోద్దట. అంటే ఐస్ ఏమంటారు దాన్ని, ఐస్ ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ కొన్ని ఈరోజు మనం ఫ్రిడ్జ్లో పెడతాం ఆ స్వీట్స్ని. మిల్క్ ఏ మిల్క్ అంటే పెద్దవండి, చాక్లెట్స్ లాగా ఉంటాయి. డైరీ మిల్క్ ఇలాంటి కొన్ని చాక్లెట్స్ ఉంటాయి. అవి లోపలే ఫ్రిడ్జ్లోనే చల్లగా ఉన్న వాతావరణంలోనే ఉంటేనే అవి కరగకుండా గట్టిగా ఉంటాయి. అది కానీ పొరపాటును బయటకు తీసి పెట్టేసాం అనుకోండి, కరిగిపోతాయి, మెత్తగా అయిపోతాయి, నీరులా మారిపోతాయి. నిజంగా అండి, అలాంటి ఫుడ్ వీళ్ళకి దేవుడు పెట్టాడంటే నిజంగా అది గొప్ప విషయమేనండి. వేడికి కరిగిపోయేది మన్నా అనేది, వేడికి కరిగిపోయేది అన్నమాట. దేవదూతలు తినే ఆహారం, ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆహారం. గొప్ప సంగతి. వారు అనుదినం ఉదయమనే ఒక్కొక్కడు తన ఇంటి వారికి భోజనం తగినట్టుగా కూర్చుకొని ఎండ వేడిమికి అది కరుగును. 22వ వచనం. 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఊమరులు చొప్పున 2 ఆహారం కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం, శనివారం, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకోండి, మీరు వండుకొనవలసింది వండుకోండి. ఉదయము పర్యంతము మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఇల్లు ఏరుకోవటం కానీ పనులు చేయటం కానీ చేయకూడదు. ఇశ్రాయేలీలు విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు వాళ్ళు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే శుక్రవారమే విశ్రాంతి దినానికి సరిపోయింది కూడా తెచ్చేసుకోవాలి. అందుకే 2 అంటున్నాడు.
దేవుడు విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నాడు. ఆయన ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నాడు కనుక విశ్రాంతి దినాన్ని మీరు ఏ పని బయటికి వెళ్ళి ఏ పని చేయకూడదు. ఎక్కువ ఎంత లిమిట్ అని ఉంటుంది, ఆ లిమిట్లోనే మీరు నడవాలి. అంతకంటే ఎక్కువ దూరం నడిచి బయటికి వెళ్ళకూడదు మీరు. ఎందుకంటే అది విశ్రాంతి దినం. విశ్రాంతి దినమున నడవవలసినంత దూరమే నడవాలి. విశ్రాంతి దినాన్ని ఇంత దూరం నడవాలని దేవుడు చెప్తే అంత దూరమే నడవాలి వాళ్ళు. అంతకంటే ఎక్కువ నడవకూడదు, కష్టపడకూడదు. అందుకే విశ్రాంతి దినం గురించి మాట్లాడుతూ రాకడ గురించి మాట్లాడుతూ అంటాడు ఆయన. ప్రపంచ నాశనం అయిపోయే ముందు విశ్రాంతి దినము నడవగలిగినంత దూరమే మీరు, ఎక్కువ పరిగెత్తకండి, అది విశ్రాంతి దినం రాకూడదని చూడండి అంటాడు. అందుకే సువార్తల్లో అది విశ్రాంతి దినం కాకుండా చూడండి. ఆ రోజు గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. మత్తయి సువార్త 24 అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 24 అధ్యాయం 20వ వచనం. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలంలో పరిగెత్తలేరు, బయటికి చుట్టుకుపోతారు. విశ్రాంతి దినమైనను సంభవింపకుండా ఉండవలెను. ప్రార్థించండి, దేవా అది విశ్రాంతి దినం కాకుండా చూడండి. ఎందుకంటే మేము దూరంగా పరిగెత్తి పారిపోవాలి. ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, మనం పరుగులు పెడతాం. ఆ పరుగులు ఇంత దూరమే పరిగెత్తాలని దేవుడు చెప్పాడు కనుక విశ్రాంతి దినం ఇంత దూరమే మీరు వెళ్ళాలి అని ఉంది. అంత దూరమే వెళ్ళాలి, అంతకంటే ఎక్కువ నడవకూడదు, అంతకంటే ఎక్కువ దూరం పరిగెత్తకూడదు. అందుకే ఏమన్నాడు, ఆ శ్రమ దినాలలో అది విశ్రాంతి దినం కాకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువ దూరం పరిగెత్తకూడదు కనుక ఆ రోజు. మిగిలిన ఏ రోజులైనా మీరు వెళ్ళిపోవచ్చు. కనుక విశ్రాంతి దినానికి ఒక పద్ధతి ఏర్పరిచాడు దేవుడు. అది దేవుడు ఆరాధింపబడు స్థలం, ఆరాధింపబడు కాలం విశ్రాంతి దినం. ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినం పవిత్ర దినం, పరిశుద్ధ దినం. కనుక ఆ రోజు అంటున్నాడు, ఈ 22వ వచనంలో 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమెరులు చొప్పున 2 ఆహారం కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది ఆ రోజు కాల్చుకోండి, మీరు వండుకొనవలసినవి ఏమనంటే వండుకోండి. ఉదయము పర్యంతము మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. శుక్రవారం నుంచి ఉదయం పర్యంతం, శనివారం పగలు, శనివారం రాత్రి, ఉదయం తెల్లవారితే ఆదివారం అంతవరకు మీరు దాన్ని మీరు ఉంచుకోవచ్చు. అందుకతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం శనివారం, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకోండి, వండుకొనవలసింది వండుకోండి. ఉదయం పర్యంతము మిగిలినదంతా మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం పర్యంతము దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినుడి, విశ్రాంతి దినం వరకు దాచుకోండి, ఎందుకంటే ఆ రోజు మీరు పని చేయకూడదు. కనుక శుక్రవారం తెచ్చినది ఆ పూట తినేసి, ఆ రోజు తినేసి, మిగిలిన విశ్రాంతి దినాది మాత్రం దాచుకోండి. పాడవదు, అది కంపు కొట్టదు, పురుగు పట్టదు. మీరు ఎక్సెస్ తెచ్చుకున్నారు కనుక, నా మాట వినలేదు కనుక ఆ విధంగా మన్నా మారింది. మీరు నా మాట వినలేదు కనుక మన్నా ఆ విధంగా మారింది. నా మాట ఇంపార్టెంట్ అంటున్నాడు ఆయన. ఆయన మాట వినుట శ్రేష్టము. ఆయన మాట వల్లనే జరుగుతుందంతా, మాట వల్లనే సమస్తము జరుగుతుంది. సృష్టి ఈరోజు నడిపింపబడుతున్నది ఆయన మాట వల్లనే. మృతులను సైతం లేపినది ఆయన మాటే, ప్రకృతిని శాసిస్తున్నది ఆయన మాటే. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు అనుంది. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ప్రకృతి ధర్మం దేవుని మాట వలన జరుగుతుంది. మీరు తెల్లవారికి ఉంచుకోవద్దన్న మాట మీరు మీరి తెల్లవారికి ఉంచుకున్నారు కనుక అది కంపు కొట్టింది, పురుగు పట్టింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మరుసటి రోజుకు ఉంచుకోండి. శుక్రవారం మీరు వెళ్ళి 2 ఓమెరులు తెచ్చుకొని 1 ఓమెరు శుక్రవారం తిని 1 ఓమెరు శనివారానికి ఉంచుకోండి. అది కుళ్ళిపోదు, పురుగు పట్టదు. మాట ప్రకారం జరగాలంతా. 24వ వచనంలో,
మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం పర్యంతము దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినుడి. నేటి దినమున యెహోవాకు విశ్రాంతి దినము. నేడు అది బయట దొరకదు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళినా మీ గుడారాల బయట మన్నా ఆకాశం నుంచి కురిసి ఉండదు. ఎందుకంటే ఏ రోజు కురిపించాలో ఆ రోజే ఆయన కురిపిస్తాడు. విశ్రాంతి దినాన్ని ఆయన కురిపించడు. ఆయన కూడా వీళ్ళకి చేయవలసిన పనిని మానేశాడు అని అర్థం. విశ్రాంతి దినం. మోషే, నేడు దాన్ని తినుడి. నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము. నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకునే వాళ్ళను. సోమవారం నుంచి శుక్రవారం వరకు కూర్చుకోండి మన్నాని. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగాను. ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకలేదు. వీళ్ళేం చేశారట, 7వ దినాన్ని దొరకదన్నాడు కదా, ఎందుకు దొరకదో చూద్దామని చాలామంది వెళ్ళారు. ఆ రోజు వాళ్ళకి అది దొరకలేదు. ఎందుకంటే దేవుని మాట, ఆయన ఎందుకంటే మాట తప్పుతాడు? అయినా దేవుని మాట నమ్మకం లేని వాళ్ళు, నమ్మని వాళ్ళు కనుక ఇశ్రాయేలీలు దేవుని మాటను నమ్మని వాళ్ళు అండి. వాళ్ళు ఎందుకో ఆ కషాయితనం, ఆ రాక్షసత్వం, ఆ విధేయత విధానం ఇశ్రాయేలీలు గూడు కట్టుకుపోయిందండి. ఈరోజు వరకు జ్యూస్ ఉన్నారు ఇశ్రాయేల్ దేశంలో, వాళ్ళంతేనండి. తలబిరుసు వాళ్ళకి ఏది చెప్పినట్టు చేయరు. ఏది అసలు యేసునే నమ్మరు. యేసుప్రభుని వాళ్ళు స్వీకరించరు. ఎందుకంటే వాళ్ళు చంపేశారు ఆయన్ని. కనుక ఆయన దేవుని కుమారుడు అంటే వాళ్ళు వినరు. 28 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రం అనుసరించి నడవనొల్లరు. ఇవన్నీ చూస్తున్నాడు కదండి, అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. మోషేతో చెప్తున్నాడు, వీళ్ళు చేసే పనులు వద్దంటే వెళ్ళటం, దాయొద్దంటే దాయటం. మీరు విశ్రాంతి నన్ను వెళ్ళకండి, అక్కడ ఏం దొరకదు అంటారు. వెళ్ళటం మానేయాలి. వెళ్ళారు. తెల్లవారికి ఉంచకండి, అది పురుగు పడుతుంది, కంపు కడుతుంది అన్న ఉంచొద్దన్నాడు కనుక ఉంచారు. కనుక వీళ్ళ పరిస్థితి మనం ఆలోచిస్తుంటే మనకే బాధ కలుగుతుంది. దేవుని మాటను తృణీకరిస్తున్నారా వీళ్ళని? అలాగా దేవుడు కోపం వచ్చింది. 28వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. ఎంతకాలం అర్రా మీరు నా మాటలు వినకుండా ఇలా ఉంటారు అని అడుగుతున్నాడు. ఎంతకాలం మీరు నా మాట వినరు? కొంతకాలం తర్వాత అయినా మీరు మాట వినాలి కదా. కొంతకాలం గడిచిన తర్వాత అయినా మీలో మార్పు రావాలి కదా. అంటే మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు, కానీ ఇశ్రాయేలీలలో మార్పు రాలేదు. ఈరోజు మనం కూడా అంతే కదండి. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని మాటలు, దేవుని మాటలు విన్నా విని వెళ్ళిపోతామే తప్ప, విన్న మాటలు మన జీవితానికి ఎంతవరకు అవసరమో వాటిని అనుసరించి నడుచుకోవటం అనేది మనం జరిగించాం. మనం కూడా అంతే కదండి, సేమ్. అది ఇశ్రాయేలీలే అని మనం అనుకుంటుంది మన పొరపాటు. ఇశ్రాయేలీల మనస్తత్వాన్ని కలిగి ఉన్నాం మనం కూడా. ప్రపంచ మానవాళ్ళు అంతేనండి. మనమే కాదు, ప్రపంచంలో ఉన్న నరజాతి అనేది దేవునికి లోబడదు, దేవుని మాట వినదు, దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తుంది. కనుక వీళ్ళని ఆదర్శంగా, వీళ్ళ చరిత్ర అంతా ఎందుకు దేవుడు రాశాడంటే, యుగాంతంలో ఉన్న మనం ప్రపంచ వినాశనం వైపు వెళ్ళిపోతుంది ఇప్పుడు. కనుక ఇప్పుడు మనం దీన్ని విని వాళ్ళ జీవితాలలో మనం చూసినటువంటి నేరాలు, ఘోరాలు మనం చేయకుండా మనం మారాలని దేవుడు కోరుకుంటాడు. మీరు మార్పు పొందండి, మీరు మారు మనసు పొందండి అని దేవుడు కోరుకుంటాడు. మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రం అనుసరించి నడవనొల్లరు? ఎన్నాళ్ళు చెప్పండి, పోనీ ఎంతకాలం వరకు మీరు ఇలా మారకుండా ఉంటారు? కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 10వ వచనం. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి.
ఎక్కడ దావీదు వచ్చేసరికి చెప్తున్నాడు. అప్పుడు వీళ్ళు కనాను వచ్చేయటం, కనానులో వీళ్ళు బాగా భూభాగాలన్నీ పంచుకోవటం, సెటిల్ అయిపోవటం అన్నీ జరిగిపోతాయి. తర్వాత దావీదు వస్తాడు. దావీదు రాస్తున్నాడు వాళ్ళ వరస. ఏమని రాస్తున్నాడు ఇశ్రాయేలీల గురించి? ఇవన్నీ చదువుకున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏదైతే చదువుకుంటున్నామో నిర్గమాకాండం, ఇవన్నీ ఆయన చదువుకున్నాడు. రాజైనటువంటి దావీదు చదువుకొని ఆయన ఏం రాస్తున్నాడు? వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రం అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య కార్యములను వారు మరచిపోయిరి. వారు మనం ఆలోచిద్దాం. మనం మాత్రం టాలీ చేసుకోవాలి. మనం వాళ్ళ జీవితాలకి మన జీవితాలకి. వాళ్ళే అలా చేశారా, మనం కూడా అలా చేస్తున్నామా? వాళ్ళు అలా చేసి ఏమైపోయారంటే చివరకు మిగలలేదండి. చివరికి ఎవరు మిగలలేదు తెలుసా? దేవుడు వాళ్ళకు ఒక శాపాన్ని కూడా ఇచ్చాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు వాళ్ళకు ఒక శాపాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలీలకి, యూదులకి. ఆ శాపం ఏంటంటే దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. ఆ యూదులు ఆ ఇశ్రాయేలీలు చూడండి, పౌలు గారు రాస్తున్నారు. ఆ యూదులు ఆ ఇశ్రాయేలీలు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకుంటున్నారట. వాళ్ళ పాపాలన్నీ పూర్తి చేసుకుంటున్నారట, చచ్చిపోవటానికి, నాశనం అయిపోవటానికి, నరకానికి పోవటానికి. ఏమండి, ఎవరైనా కొద్ది కాలం తర్వాత అయినా మారతారు కదండి. కొంతకాలం తర్వాత మారాలి కదండి. ఎన్నిసార్లు చెప్పించుకుంటారండి వాళ్ళు? ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? దేవుని పిల్లలని, దేవుని కుమారులని చెప్పుకున్న ఇశ్రాయేలీలు వాళ్ళ పాపాలు సంపూర్ణం చేసుకుంటున్నారట ఎల్లప్పుడూ. ఏంటండి బాబు వాళ్ళు అలా? ఏంటండి బాబు మనం కూడా అంతే కదండి. ఈరోజు మన పాపాలను సంపూర్ణం చేసుకుంటున్నాం. ప్రసంగం అయింది, దేవుడు బైబిల్లో చెప్పాడు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎవరైనా అనుకోని ఇంటికి వెళ్తున్నారా అండి? ఎలా ఎవరైనా అనుకోని ఇంటి దగ్గర ఉంటున్నారండి? మళ్ళీ వచ్చే ఆదివారం వరకు, వచ్చే శనివారం వరకు అమ్మో నేనే తప్పులు చేయకూడదు, ఎందుకంటే ఇశ్రాయేలీలు వలె మా పాపాలను ఎల్లప్పుడూ సంపూర్ణం చేసుకోకూడదు, మానుకోవాలి. మా పాపాలను మేము మానుకోవాలి. మాస్టర్లు కొడతారు బడిలో, మరలా తప్పు పిల్లలు చేయకూడదు అని. ఒకసారి మాస్టర్ గారు దెబ్బలు తిన్న తర్వాత పిల్లలు భయపడిపోతారు, మాస్టర్ గారు కొడతారు అని. నిజమండి. ఆ భయపడిపోయి జాగ్రత్త పడతారు, తిరిగా తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు. మరి దేవుడు కొడుతున్నప్పుడు, దేవుడు దెబ్బలాడుతున్నప్పుడు మనం మారుతున్నామా? లేదు. మన పాపాలను సంపూర్ణం చేసుకుంటున్నాం. అంటే ఇంకా 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 పాపాలు. ఏమంటున్నాడు వాళ్ళ గురించి? ఆ యూదులు ఎల్లప్పుడూ తమ పాపములను సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసుని ప్రవక్తలను ఆనాడు చంపి మమ్మును తర్వాత వచ్చిన మమ్మల్ని కూడా హింసించారు వాళ్ళు. అన్యజనులు రక్షణ పొందుటకై వారి దగ్గరికి వెళ్ళి మేము దేవుని వాక్యం చెప్పకుండా మమ్మను ఆటంకపరచు. దేవునికి ఇష్టలు కాని వారు, పాపములను సంపూర్తి చేసుకుని వారు దేవునికి ఇష్టలుగా ఉండరు. తమ పాపములను సంపూర్తి చేసుకునేవాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండరు. మనుషులందరికీ విరోధులైపోయారు వాళ్ళు. దేవుని ఉగ్రత చివరి వరకు వాళ్ళని చంపినంత వరకు
వారి మీదకి వస్తుంది దేవుని కోపం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈరోజున్న యూదులు కూడా, ఈరోజున్న యూదులు వాళ్ళంతేనండి, సేమ్. వాళ్ళే కాదండి, మనం కూడా అంతే. మనం కూడా అంతే. ఈరోజు కూడా ఈ వాక్యం చెప్పబడింది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి మారాలి, ఈ వేళ నుంచి నేను ఈ పనులు చేయటం మానేస్తాను తండ్రి, నేను ఎంతవరకు అబద్ధాలు ఆడుతున్నాను, ఇక ముందు నేను అబద్ధం ఆడను తండ్రి. తండ్రి, ఇంతవరకు నేను దొంగతనాలు చేస్తున్నాను తండ్రి, ఇక ముందు నుంచి దొంగతనాలు చేయను తండ్రి. ఇంతవరకు నేను వ్యభిచారం చేశాను తండ్రి, ఇక్కడి నుంచి నేను వ్యభిచారం చేయను తండ్రి. దేవుని మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళి, మీరు దేవునితో మాట్లాడుతున్నారా, దేవుణ్ణి అడుగుతున్నారా? అది నా ప్రశ్న. వచ్చాం, విన్నాం, వెళ్ళాం, మరలా వచ్చే వారం వస్తాం, వింటాం, వెళ్తాం. మార్పు లేదు. మనకు మారు మనసు రాదు, మనం మారం. నువ్వు మారకపోతే ఏమవుతుందని చెప్పాడు? నా ఉగ్రత మిమ్మల్ని తుదముట్టించినంత వరకు, మిమ్మల్ని సర్వనాశనం చేసినంత వరకు వారి మీదికి ఎలా వచ్చిందో మీ మీదకి వస్తుందన్నాడు. తండ్రి, ఈవేళ విన్నాం, మా పాపాలకు మమ్మల్ని హరింప చేయటానికి, నాశనం చేయడానికి, చివరి వరకు నీ కోపం మా మీద చల్లారక మమ్మల్ని శిక్షిస్తాము అంటున్నారు కనుక తండ్రి, ఈవేళ నుంచి నేను తప్పుకుంటున్నాను వీటన్నిటిలో నుంచి. ఈ తప్పులకు నేను చేయను తండ్రి. నన్ను ఎవరైనా మారు మనస్సు పొంది దేవుణ్ణి వేడుకుంటున్నారా? ఇంటికి వెళ్ళిన తర్వాత, రాత్రి పడుకునే ముందు, తెల్లవారు లేచే ముందు, సమయం ఉన్నప్పుడల్లా మీరు దేవుణ్ణి అడుగుతున్నారా? ఆలోచించండి. యేస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. యేస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. అరణ్యమందు ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలెనని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతకాలని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకుంటుని. ఎన్నోసార్లు దేవుడు కోపం వచ్చి వీళ్ళందరినీ అరణ్యంలో చంపేయాలనుకున్నాడటండి. వాళ్ళనే, చెప్పిన మాట వినకపోతే వాళ్ళనే చంపేయాలనుకునే దేవుడు, వాళ్ళనే చంపేయాలనుకున్న దేవుడు, ఆయన మాట వినకపోతే మనల్ని చంపేయాలనుకోకుండా ఉంటాడా? ఈరోజు మనల్ని చంపకుండా ఊరుకుంటాడా? ఈరోజు కూడా మనల్ని చంపేయాలనుకుంటాడు. కానీ ఒక మహానీయుడు వచ్చాడండి, ఆయనే క్రీస్తు యేసు. మన తరఫున దేవునికి మనకి మధ్య ఆయన మధ్యవర్తిగా మన పక్షాన క్షమాభిక్ష పెట్టమంటున్నాడు తండ్రిని. తండ్రి, వాళ్ళకి జీవితకాలం ఉంది కదా, ఆ జీవితకాలంలో చివరి వరకు చూడు తండ్రి. వాళ్ళు మారితే సరే, మారకపోతే చంపేయి. అంజురపు చెట్టు వేసేటట ద్రాక్షవనంలో యజమాని. ఆయన ద్రాక్షవనంలో అంజురపు చెట్టు వేసేటట. మొదటి సంవత్సరం యజమాని వచ్చి చూశాడు, అంజూరపు పళ్ళు కాయలేదు. రెండో సంవత్సరం వచ్చాడు,
రెండో సంవత్సరం కూడా అంజూరపు పళ్ళు కాయలేదు. మూడో సంవత్సరం వచ్చాడు, మూడో సంవత్సరం కూడా అంజూరపు పళ్ళు కాయలేదు. అప్పుడు తోటమాలిని పిలిచాడు. ఏమంటున్నాడో చదువుకుందామా? లూకా సువార్త 13వ అధ్యాయం. ఆయన 13వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారికి ఉపమానము చెప్పెను. ఈ ఉపమానం చెప్తున్నాడు ఎవరికి? యూదులు, యేసుక్రీస్తు కాలంలో ఉన్న ఇశ్రాయేలీలలోని యూదులతో చెప్తున్నాడు ఈ మాట. ఏమని? ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతని దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టున పళ్ళు వెతుకుతూనే ఉన్నానయ్యా తోటమాలి, కానీ ఏమీ దొరకలేదయ్యా, నరికేయ్. దీని వలన ఈ నేల, ఈ ద్రాక్షవనంలో ఈ ద్రాక్ష చెట్లన్నీ ఉన్నాయి. ఓ గుత్తులు గుత్తులు కాస్తున్నాయి ద్రాక్ష పళ్ళు. ఈ అంజూరపు చెట్టు మాత్రం పళ్ళు పూయటం లేదు. కనుక ఈ వనంలో, ఈ నేలలో దీని సారం ఎందుకు? ఈ నేల సారాన్ని అంజూరపు చెట్టు తీసుకుంటుంది ప్రతిరోజు. అది చక్కగా పచ్చగా ఎదుగుతుంది, కానీ పళ్ళు లేవు. కనుక ఈ సారం వ్యర్థమైపోతుంది. నేల సారం ద్రాక్ష పళ్ళకు వెళ్లకుండా, ద్రాక్ష చెట్లకు వెళ్లకుండా ఈ అంజూరపు చెట్టు కూడా తీసేసుకుంటుంది ఈ నేల సారాన్ని. కనుక ఈ సారం బాగా పండే ద్రాక్ష పళ్ళకే ఇవ్వాలి, ద్రాక్ష గెలలకే ఇవ్వాలి, ద్రాక్ష తోటకే ఉండాలి ఈ సారం. దీన్ని నరికేయి అన్నప్పుడు యేసుప్రభు లాంటి తోటమాలి, ఇది యేసుప్రభు గురించేనండి ఉపమానం. ఆ తోటమాలి ఆ యేసుప్రభు, అయ్యా దాని చుట్టూ తవ్వుతానయ్యా, గెత్తం వేస్తానయ్యా, ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం ఉండనయ్యా, అది ఫలించినా సరే లేని ఎడల నరికేయ్యా. ఈరోజు మనం ఎన్ని పాపాలు చేసినా బ్రతుకుంటున్నావు అంటే కారణం అంటే యేసుప్రభువేనండి. ఆయనకి మనం మధ్య పడిపోతున్నాడు. దేవునికి మనకి మధ్య, దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు? క్రీస్తు యేసును నరుడు. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు ఈ ద్రాక్ష తోట మాలి ఎవరు? ద్రాక్ష తోట మాలి ఎవరు? యేసుక్రీస్తు. యజమాని ఎవరు? తండ్రి. తోట యజమాని తండ్రి. ఏంటయ్యా పళ్ళు లేవు? ఏంటయ్యా ఈ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరికి చేసిన పాపాలు మానుకోవటం లేదు? వాళ్ళు ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్నిసార్లు వాళ్ళకు బోధించినా, ఎంతమంది దేవుని బోధకులైన వాళ్ళు బోధ చేసినా బోధ వింటున్నారే కానీ వాళ్ళలో మార్పు రాలేదు. సారం మరి ప్రకృతి సారాన్ని తినేస్తున్నారు వాళ్ళు. గాలి అనుభవిస్తున్నారు, నీరు అనుభవిస్తున్నారు, వేడి అనుభవిస్తున్నారు, పంచభూతాల సారాన్ని అనుభవిస్తున్నారు, నేల సారాన్ని తింటున్నారు. సారం నీకెందుకు ఆక్సిజన్ ఇవ్వాలి? ప్రాణవాయువు అంటారు. ఈ ప్రాణవాయువు లేకపోతే హాస్పిటల్లో చూసారా, వెంటనే సిలిండర్ పెట్టి ముక్కుకి పెట్టేస్తారు, అది వెంటిలేటర్స్ మీద ఉంచుతారు. ఆక్సిజన్ రాకపోతే అది ఈయనకి అందటం లేదు, ఆక్సిజన్ అందటం లేదు. అప్పుడు ఫోర్స్గా ఆక్సిజన్ పంపించడానికి ఒక సిలిండర్ తగిలించి వెంటిలేటర్స్ మీద పెడతారు. అప్పుడు అది పీల్చుకొని అంటాడు. అప్పుడు సారం, ఈ ప్రాణవాయువు సారం, నువ్వు తినే ఆహారం సారం, నువ్వు అనుభవించే బట్టల సారం, నువ్వు అనుభవించే సమస్తం సారం, నీ ఇల్లు అనుభవిస్తున్నావు సారం, నువ్వు టిఫిన్ తింటున్నావు సారం, నువ్వు స్నానం చేస్తున్నావు సారం, నువ్వు సోపు వాడుతున్నావు సారం. ఇదంతా ప్రకృతిలో నుంచి వచ్చినవి కావా? ఇవన్నీ ప్రకృతిలో నుంచి వచ్చినవే. ఈ సారాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నా సారమే కదా అదంతా, నా వల్లనే కదా, ప్రకృతిలో నుంచి కదా తీశారు అవన్నీ. మరి ఇవన్నీ నేను పెట్టబట్టే కదా మీరు వాడుకుంటున్నారు వీటిని. ఇవన్నీ అనుభవించే మీరు నా మాటలు విన్న తర్వాత
మార్పు రాదా మీకిక? తోటమాల అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి దాని చుట్టూ తవ్వుతానయ్యా, నేను ఈ సంవత్సరం నాకు టైం ఇచ్చావంటే ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరం అంతా దీన్ని తవ్వుతాను, ఎరువు వేసి చక్కగా పళ్ళులా తవ్వుతాను. కొబ్బరి చెట్లకు చూడండి తవ్వుతారు చుట్టూ, ఫలవృక్షాలకు మామిడి చెట్లకు చూడండి చుట్టూ తవ్వుతారు, అక్కడ ఎరువు వేస్తారు, పురుగుల మందు వేస్తారు పురుగు తినేయకుండా. అప్పుడు అది తీసుకున్న తర్వాత అంతవరకు కాయనిది, అంతవరకు కాయలు కాయనిది కాయలు కాయడం మొదలు పెడుతుంది. మొదవలసిన కొబ్బరి చెట్లకి మామిడి చెట్లకి అదే పోయిస్తానండి. ₹1000 పెట్టి మందులు కొని గెత్తం వేస్తుంటాం అక్కడ. మేకది కానీ యూరియా కానీ సైంటిఫిక్గా ఉన్న యూరియా, నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, సారం వేసిన తర్వాత అవి పళ్ళు కాయడం మొదలు పెడతాయి. మరి వాక్యం అనే సారం మీ చుట్టూ గొప్ప తవ్వి 1 గంట టైం పెట్టి ఆ గంటలో మిమ్మల్ని కుర్చీల్లో కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్పడానికి వచ్చిన పిల్లలు 1 అవర్ మీకు మాటలు బోధిస్తూ ఉంటారు. అది గొప్పు తవ్వి నీళ్లు పెడుతున్నాడు, కష్టపడుతున్నాడు. అలా 1 ఇయర్, ఇంకొక సంవత్సరం చూడయ్యా అని. ఒక విషయాన్ని చెప్తాను ప్రియులరా, ఒకవేళ దేవుడు మీకు ఇదే చివరి సంవత్సరం అయితే, యేసుక్రీస్తు వారు మన మధ్యవర్తిగా ఉండి మనకు కూడా 1 సంవత్సరం అడిగాడు అనుకోండి, ఆ సంవత్సరం నీదే అయితే ఆ సంవత్సరం తర్వాత నువ్వు ఉండవు. ఎంతవరకు దేవుడు నీకు అనుకూల సమయం ఇస్తాడు చెప్పండి? ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలు ఈ వాక్య సారాన్ని గొప్పులు తవ్వి నీళ్లు పెట్టినట్టుగా ప్రసంగికులు వచ్చి ప్రసంగాలు చేస్తున్నా పిల్లల మాటలు మీరు వినకుండా, దేవుని మాటలు మీరు పట్టించుకోకుండా బ్రతుకుతున్నారు అనుకోండి, మీరు కూడా లేచిపోతారు. ఎందుకంటే యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. ఆ మహానుభావుడు మధ్యవర్తిగా ఉండబట్టే ఈరోజు మనం అంతా బతికి బట్టగట్టగలుగుతున్నాం. మనం చేసినా చేయకపోయినా, మనం పట్టించుకోకపోయినా, దేవుని మాటలు వినకపోయినా ఈరోజు ఊపిరి పీల్చుకొని మన పిల్లలతో, మన భర్తలతో, మన భార్యలతో మనం బ్రతుకుతున్నామంటే కారణం యేసుక్రీస్తు మధ్యవర్తి. మన పాపాల కొరకు ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు. 1 సంవత్సరం టైం ఈ తండ్రి, ఒక 2 ఏళ్ళు టైం ఈ తండ్రి, ఒక 5 ఏళ్ళు టైం తండ్రి, ఒక 10 సంవత్సరాలు ఈ తండ్రి ఈ బిడ్డకి. ఎన్ని సంవత్సరాలు ఆయుష్కాలం నిన్ను అడిగి నీ కొరకు దేవుడు యేసుక్రీస్తు వారు తండ్రిని అడిగినా నీలో మారని పరిస్థితి అంటూ వస్తే తొదముట్ట నేను వాళ్ళని విడిచిపెట్టను అన్నాడు. అది ఇశ్రాయేలీయులతో అన్నమాట, నేటి ప్రపంచ క్రైస్తవులతో దేవుడు అంటున్న మాట. చివరి వరకు నేను వాళ్ళని విడిచిపెట్టను. మారారా సంతోషిస్తాను, మారరా. కనుక ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలీయులు అరణ్యంలో చేసిన గొడవ, అల్లరి, ఆ తిరుగుబాటు మళ్ళీ చదువురాను ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలెనని నేను ఇచ్చిన విధులనే తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినాలని అపవిత్రపరచి అరణ్యమందు నా కోపాగ్ని వారి మీద కొమ్మరించి వారిని నిర్మూలము చేయదుననుకుంటుని. ఆనాడు కూడా మోషే ఆపేశాడు. దేవుడు కోపం వచ్చింది, చంపేస్తాను ఇశ్రాయేలీయులందరిని అరణ్యంలో అన్నాడు. ఆయన ఎంతకాలం ఓర్చుకుంటాడండి? అరణ్యంలో చంపేస్తాను ఇశ్రాయేలీయుల్ని. అప్పుడు మోషే అంటాడు, తండ్రి, ఇశ్రాయేలీయులు దేవుడు అరణ్యానికి తీసుకెళ్ళి చంపేశాడా? ఈజిప్ట్లో ఉండే బానిసరక బ్రతుకుల్లోనైనా బతికుండేవారేమో వాళ్ళు ఈజిప్ట్ దేశంలో ఉంటే. అలాంటి వారిని విడిపించి అరణ్యానికి తీసుకెళ్ళి అరణ్యంలో చంపేశాడా?
ఇశ్రాయేలీలు నా పిల్లలని చెప్పిన తండ్రిని నిన్ను ఆడిపోసుకుంటుందయ్యా ఈ లోకం, నిన్ను ఆడిపోసుకుంటుంది ఈ లోకం. కనుక మీరు చంపేస్తాను అని ఇశ్రాయేలీలను అంటే మీ జీవగ్రంథంలోంచి నా పేరు తీసేయండి అన్నాడండి మోషే. మీ జీవగ్రంథంలో నా పేరు తీసేయండి, నేను పోతానిక, నేను చస్తాను. దేవుడు తన కోపాన్ని అణుచుకున్నాడండి. ఎంత మంచి దేవుడండి. మోషే మాట విన్నాడు. ఆనాడు మోషే మాట విన్నాడు. యేసు లేని కాలం అది. మోషే మాట వినే కాలం యేసు లేని కాలం. ఇప్పుడు యేసున్న కాలం. ఇప్పుడు యేసు మనకు మధ్యవర్తి. ఆయన మధ్య ఎంత బాధ అనుభవిస్తున్నాడో మన కోసం. యేసుక్రీస్తు ఎంత బాధ అనుభవిస్తున్నాడు. నేను అనకూడదండి, ఇక్కడున్న మనందరిలో ఇదే మనకు చివరి రోజు అయితే, ఇదే మన చివరి రోజు దేవుని మాటలు వినాలనుకుంటే అని రాసి ఉంటే ఏమైపోతామండి మనమంతా? ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏమైపోతారండి? మారరా? అందుకంటున్నాడు, ఆయన కోపం వచ్చి ఆయన ఏమంటున్నాడు 28వ వచనంలో, నిర్గమాకాండం 16:28 వచనంలో, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. చెప్పిందే 10 సార్లు చెప్తున్నాడు చూడండి. ఎందుకంటే వీళ్ళు 3 రోజులది తెచ్చుకుంటారు, 2 రోజులు తెమ్మంటే. అది వినరు, వినే మనుషులు కాదు వాళ్ళు. కనుక దేవుడు ఇన్నిసార్లు చెబుతున్నాడంటే ఎంత రాక్షస స్వభావమా? ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు విన్నా మనం ఎలా మారామో, ఎన్నిసార్లు దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నా వాళ్ళు అలా మారలేదు. వాళ్ళు కూడా అలాగే మారలేదు. మోషే మీద తిరుగుబాటు మాకు చెప్తాడు ఈయనని. బోధకుల మీద సణుగుడు. ఇక్కడ మీరు ఈయనేటండి ఇలా చెప్తున్నాడని. సేమ్ వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళు. క్యారెక్టర్లో శరీర ప్రకారంగా ఇశ్రాయేలీలు, శరీర ప్రకంగా మనం మనుష్యులం. అనేక జాతుల మనుష్యులం, అనేక వంశాల మనుషులం. ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలు నా ధర్మశాస్త్రం అనుసరించి నడవనొల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చాను కనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడు తన చోట నిలిచి ఉండవలను, తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడునూ తన చోట నుండి బయటకు వెళ్ళకూడదు. 7వ దినాన్ని బయటకు వెళ్ళకూడదు, లోపలే ఉండాలి మీరంతా. విశ్రాంతి దినం కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీలు దానికి మన్నాను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపోపము వలె ఉండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారము మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను. ఎక్కడ కనాను దేశం 40 ఏళ్లకు వెళ్తారో అక్కడ ఉన్న వాళ్ళందరూ చూడాలని ఒక ఓమెరు, ఒకరు తిన్న ఒక కుటుంబానికి సరిపోయిన ఒక ఓమెరుని మీరు పట్టుకొని రెడీ పెట్టండి, తీసుకెళ్దాం మనతో పాటు జ్ఞాపకార్థంగా అన్నాడు. ఒకరోజు ఉంటే కుళ్ళిపోయి పురుగులు పట్టేది 40 ఏళ్ళు ఉంటుంది. ఎందుకంటే అది మాట, దేవుని మాట, అది 40 ఏళ్ళు ఉంటుంది. దేవుని మాట, దేవుని నోట నుంచి ఒక మాట వచ్చి, అమ్మా నిన్ను క్షమించానమ్మా అన్నాడు అనుకోండి, ఎంత ఎంత ఆనందం అండి ఆ మాట. అమ్మ వాళ్ళు నీకే తప్పు వేయలేదా అన్నాడు యేసు. లేదు ప్రభువా, నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా. ఎంత మంచి మాట. దేవుడు మన ఎడల కూడా ఆ మాటలు ఆడాలా? అలాంటి మాటలు దేవుడు మన పట్ల మాట్లాడాలా? నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నీ గదిలో, తండ్రి
నేను ఎన్నో పాపాలు చేశాను, ఎన్నోసార్లు ఎదురు తిరిగాను, నీ మాట వినలేదు, ఎన్ని ప్రసంగాలు విన్నా నాలో మార్పు రాలేదు, వెళ్ళటం రావటమే తప్ప నేను మారలేదు తండ్రి. నేను మారుతున్నాను తండ్రి, ఈవేళ నుంచి నేను ఈ పొరపాటు చేయను, ఈవేళ నుంచి నేను ఈ పాపం చేయను తండ్రి అని నువ్వు ఒప్పుకుంటే ఎంత సంతోషిస్తాడు నీ కన్న తండ్రి నిన్ను చూసి. చెప్పండి సోదరి మండలాల సోదరులారా, ఎంత సంతోషిస్తాడు నీ కన్న తండ్రి నీ మాటలు విన్న తర్వాత. 32 మోషే ఇట్లనను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన 40 సంవత్సరాల ఆహారం మీ వంశస్థులు చూచినట్లు వారు తమ వద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్ర నింపుడనెను. కాబట్టి మోషే అహరోను చూచి, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు వరకు 40 ఏండ్లు మన్నాను తినుచుండరి. 40 ఏళ్ళు పెట్టేటట్టండి మన్నా, ఐస్ క్రీమ్ 40 ఏళ్ళు. దేవుని పిల్లలారా, 40 ఏళ్ళు దేవదూతలు తినే ఆహారాన్ని పెట్టాడు. ఈ 40 ఏళ్లలో చాలామంది రాలిపోయారండి. ఈ 40 ఏళ్లలో చాలామంది రాలిపోతారు. ఒక విషయం చెప్తాను మీకు. ఈజిప్టు నుంచి బయలుదేరిన వారిలో 20 ఏళ్ల పైబడిన వారు, ఈజిప్ట్లో బయలుదేరేటప్పుడు 20 ఏళ్ల పైబడిన వాళ్ళల్లో కానాను వచ్చేసరికి 2 వచ్చారండి. లక్షల మంది బయలుదేరారు, లక్షల మంది. అరణ్యంలో పుట్టిన 20 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైతే ఈజిప్టు దేశంలో బయలుదేరారో, ఈజిప్టు దేశంలో బయలుదేరిన వాళ్ళల్లో 20 ఏళ్ళు పైబడిన వారిలో ఈజిప్ట్ నుంచి బయలుదేరేటప్పుడు లక్షల మంది బయలుదేరారు. అందులో 20 ఏళ్ల పైబడిన వారిలో 2 మిగిలారండి, యెహోషువ, కాలేబు. అంటే మిగిలిన వాళ్ళంతా ఏమైపోయారు? అరణ్యంలో చచ్చిపోయారండి. మిగిలిన వాళ్ళంతా అరణ్యంలో చచ్చిపోయారు. ఇలా దేవుడు 40 ఏళ్ళు మన్నాను వాళ్ళకి తినిపించాడు. మన్నానే తినుచుండరు, 40 ఏండ్లు మన్నానే తినుచుండరి. వారు కనాన దేశపు పొలిమేరలకు చేరు వరకు మన్నాను తినిరి. కనాను వచ్చేసింది 40 ఏళ్ల తర్వాత. ఆ పొలిమేరల వరకు కూడా మన్నా ఆకాశం నుంచి కురుస్తూనే ఉంది, వీళ్ళు తింటూనే ఉన్నారు. లక్షల మంది రాలిపోయారు అరణ్యంలో. ఓమెరు అనగా యాపాలో 10వ భాగము. యాప అంటే ఇంచుమించు 2 షేరులున్నర కావచ్చు. ఓమెరు అనగా యాప. ఈ యాపాలో 10వ భాగం ఓమెరు అంటే ఈ ఓమెరులో పట్టేది ఎంత పట్టిందనమాట? 2.5 షేర్లు, 2 షేరులున్నర. షేర్ అంటే మరి మీకు తెలియకపోవచ్చు, ఇప్పుడు అన్నీ కూడా కేజీలు. అప్పుడు షేరుల్లో తూచేవారు. కొలత వేసి ఒక షేరు ఎంత ఉండేది కొలిసి వేసేవారు. షేరు బియ్యం కొండం, షేరు గోధుమలు కొండం. అలాగే నూనె కొండం కూడా. ఇప్పుడు తోస్తారు నూనె కేజీ ఇంత అని. ఆ రోజు కొలిసేవారు నూనె. షేర్లు, పావు షేర్లు, చటాకులు అనేవారు ఆ రోజుల్లో కొలతలో. అలాగా ఈ ఓమెరు అనగా ఏపాలో 10వ భాగం అంటే 2.5 షేర్లు. అంటే ఇంచుమించు 2 కేజీ, 2 పావు తక్కువ 3 కేజీలు ఉంటుంది ఇప్పుడు మన కొలతల ప్రకారంగా. ఇంచుమించు పావు తక్కువ 3 కేజీలు ఉంటుంది 2 షేరులున్నర అంటే.
అప్పుడు గజాల్లో కొలిసేవారు, బట్టలో గజం బద్ద తీసుకొని కొలిసేవారు. ఇప్పుడు మీటర్లో కొలుస్తారు. మారిపోయింది కదా, కొలమానం అంతా మార్చేశారు. మీటర్లో 1/2 మీటరు, 1 మీటరు, 10 మీటర్లు, ఇలాగా కిలోమీటర్ అంటారు. చివరికి దూరాన్ని కిలోమీటర్లో కొలుస్తారు ఇప్పుడు. ఆ రోజు మైళ్ళు, 1 మైలు, 2 మైళ్ళు, 3 మైళ్ళు కొలమానం అది. కనుక దేవుని పిల్లలారా, వీళ్ళు కనాను వచ్చినంత వరకు కూడా 40 ఏళ్ళు తిన్నారేమో నాన్న. చివరగా మనం అనుకునేది ఒకటే, ఈ రాత్రి ఈ మాటలు విన్నవి మీరు ఇంటికి వెళ్ళండి, ఒకసారి దేవునితో మాట్లాడండి. మీ తండ్రి ఎవరితోనైనా మాట్లాడతాడు, చాలా మంచివాడు, ఎవరి మాట అయినా వింటాడట ఆయన. వినడు అని నువ్వు అనుకోవద్దు, వింటాడు. నువ్వు మాట్లాడితే వింటాడు, నువ్వు మాట్లాడాలని చూస్తాడు. ఎవరు మాట్లాడటం లేదండి తండ్రితో. నువ్వు మాట్లాడేటప్పుడు మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాల్సినవి నీ పాపాలు, నీ తిరుగుబాటు. దేవుని విషయంలో నువ్వు తిరుగుబాటు, ఆయన మాటలు వినకపోవటం. నీ పాపాలు భయపడ దేవునికి భయపడకుండా, పాపాలు చేయటం మానకుండా నువ్వు కొనసాగిస్తున్నావు నీ జీవితాన్ని. ఈ మార్పు నీ జీవితంలో రావాలి. అదే నిజమైన మారు మనస్సు. నీ తండ్రి నిన్ను చేర్చుకుంటాడు. ఆయన లోకమంతా చూస్తున్నాడు. లోకంలో మారు మనసు పొందు ఒక పాపి విషయమై ఆయన ఎంతో సంతోషిస్తాడు అంటున్నాడు. సువార్తలో ఆయన అంటాడు, ఎందరో చెడిపోతున్నారు, వాళ్ళ గురించి నేను పట్టించుకోవట్లేదు, కానీ మారు మనసు పొందు ఒక్క పాపి ఒక్కడు మారితే చాలు, నేను నా దూతల పరలోకంలో నా దూతల ఎదుట సంతోషిస్తాను అంటున్నాడు. తప్పిన కుమారుడు గురించి నా ఉపమానంలో మాట్లాడతాడు అవన్నీ. నా కొడుకు మళ్ళా వచ్చేసాడు. లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. చివరిగా లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై, నీతిమంతులు వాళ్ళ విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి మారితే పరలోకమందు ఎక్కువ సంతోషిస్తానని అన్నాడు. సంతోషపెడతారా మీ దేవుణ్ణి? ఈ రాత్రి మీ దేవుణ్ణి సంతోషపెడతారా? సంతోషపెడతారని అనుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. సెలవు.